గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మైసూర్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి నంచుకోవడానికి వేపుడు శనగపప్పు చట్నీ కూడా చేసుకుందామండి. ముందుగా మైసూర్ బజ్జీకి కావాల్సిన పదార్థములు చూద్దాము. నేను ఇప్పుడు ఇందులో ఇడ్లీ పిండి వాడుతున్నానండి. ఇడ్లీ పిండి వాడడం వల్ల మనకి బజ్జీ అనేది క్రిస్పీగా హోటల్లో ఉండేలా వస్తుంది. బజ్జీకి కావాల్సిన పదార్థములు: జీలకర్ర, మైదా, ఇడ్లీ పిండి, ఉప్పు, నూనె, తినే సోడా, అలాగే పెరుగండి. పెరుగు వేసుకోవడం వల్ల మనకి కొంచెం గుల్లగతనము అండ్ లైట్గా పులుపు వస్తుందండి. పెరుగు కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మన చూడండి. అలాగే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని శనగపప్పు చట్నీ చేసుకుందామండి. ఫస్ట్ శనగపప్పు చట్నీకి ఒక కప్పు వేపుడు శనగపప్పు తీసుకుంటున్నానండి. దానికి ఒక 4 పచ్చిమిర్చి తరుక్కుని వేయించుకుంటున్నానండి. ఇలాగ దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్న ఒక బౌల్ తీసుకుని వేయించుకున్న పచ్చిమిర్చి వేసానండి. అందులో ఒక కప్పు వేపుడు శనగపప్పు తీసుకున్నానండి. మనకి కొబ్బరి ఉంటే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి, తినేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. తగినంత ఉప్పు కూడా వేసుకున్నానండి. వేసుకుని అవి మిక్సీ ఆడుకుని పక్కన పెట్టుకున్నాను. అందులో తాలింపు సరుకులు తీసుకుంటున్నానండి. అలాగే ఒక మూకుడు పెట్టుకుని ఆ మూకుడులో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. నా దగ్గర కొత్తిమీర ఉందండి, నేను కొత్తిమీర వాడుకుంటున్నాను. మీరు కరివేపాకు కూడా వాడుకుంటే ఇంకా బాగుంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా సర్దుకున్న తాలింపు సరుకులు అంటే ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేయించుకొని మనం ముందుగా ఆడి పెట్టుకున్న చట్నీలోకి కలుపుకుంటున్నానండి. చూడండి, రుచికరమైన గుమగుమలాడి చట్నీ రెడీ అయిపోయింది. అలాగే తర్వాత మనం బజ్జీ పిండి ఎలా కలుపుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక కప్పున్నర ఇడ్లీ పిండి తీసుకున్నానండి. అందులో దానికి సరిపడగా మైదా అన్న క్వాంటిటీని మనం వేసుకుంటున్నామండి. మైదా అంటే మనకి వేసుకోవడానికి ఈజీగా ఉండే అంత క్వాంటిటీ అండి. మరీ ఎక్కువైతే మనకి గుల్లదనం అనేది రాదండి. తీసుకున్నామండి. అలా తీసుకుని ఇడ్లీ పిండి ఎందుకు వాడుతున్నానంటే మనకి క్రిస్పీగా వస్తుందని అందులో 2 స్పూన్స్ 3 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నానండి. ఇన్ కేస్ పిండి గట్టిగా ఉంది అనుకుంటే మనము వాటర్ పోయకుండా పెరుగు కొంచెం వేసుకుని కలుపుకోవచ్చండి. కొంచెం ఉప్పు కూడా వేసుకుని కలుపుతున్నానండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఆయిల్ వేయడం వల్ల అది నాని మనకి గుల్లగా వస్తుందండి. ఆయిల్ వేసుకుని దాన్ని బాగా కలిపి ఒక పక్కన పెట్టుకుందామండి. ఇది 1 గంట ముందు 2 గంటల ముందు వేసుకుంటే మైదా పిండిని 2 గంటల ముందు కలుపుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. నేను మైదా పిండిలోకి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకున్నానండి. 1 గంట ముందు నానబెట్టిన పిండిలో ఉల్లిపాయ ముక్కలు, అలాగే తరుగును పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు మన సరిపడగా పిండికి సరిపడగా కోసుకుని వేసుకుని, ఇందాక ఉప్పు వేసాను కదండి, తక్కువ అయిందండి, అందుకే ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే తినే సోడా ఒక చిటికెడు వేసుకుంటున్నానండి మనకు గుల్లగా రావడానికి. అలా వేసుకుని ఫుల్గా కలిపి అటు ఇటు కలిపి మనం రెడీ చేసుకుందామండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ బజ్జీ పిండికి సరిపడగా వేసుకుని కలిపిన పిండిని ఇలా చిన్నగా స్లోగా నూనె కాగాక వేసుకుందామండి. ముందు హైలో పెట్టుకుని వేసుకుని తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. హైలో వేగితే మధ్యలో అన్నది వేగకుండా ఉండల్లా ఉండిపోతుందండి. అందుకే ఇలాగా మనం వేసుకుని సిమ్లో పెట్టుకుని ఇలా వేగించుకోవాలండి. ఇప్పుడు గుమగుమలాడే మైసూర్ బజ్జీ విత్ చట్నీ రెడీ అండి. తిని చూడండి, నిజంగా బాగుంటుంది. నా ఛానల్ ఇదే ఫస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.